RRR తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థం చెప్పిన కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ఆచార్య వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ ఫేస్ చేసిన కొరటాల దేవర స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకున్నాడు. RRR రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్తో సమ్మర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. పక్కా ప్లానింగ్తో షూటింగ్ షురూ చేసిన కొరటాల ఏమాత్రం బ్రేక్ లేకుండా జెట్ స్పీడ్లో దూసుకుపోయాడు. ముందుగా గ్రాఫిక్స్ వర్క్స్ కోసం హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్ని షూట్ చేశాడు. ఆ తర్వాత టాకీ పార్ట్ మొదలుపెట్టాడు. ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ను టార్గెట్ చేసిన దేవర ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఎంతవరకు షూట్ అయిందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. రిలీజ్కు రెడీ అవుతున్న డెవిల్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు దేవర షూటింగ్ 80% కంప్లీట్ అయిందని చెప్పుకొచ్చాడు. అలాగే దేవర ఎన్నడూ చూడనంత విజువల్ ట్రీట్ ఇస్తుందని, ఓ సీన్ కోసం భారీ సంపద అవ్వాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే సెకండ్ పార్ట్ను మాత్రం టచ్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు. ముందు దేవర పార్ట్ 1 పూర్తి కావాలని అన్నారు. ఈ క్రమంలో దేవర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని కూడా చెప్పేశాడు. నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్తో మా చివరి మీటింగ్లో నెట్ఫ్లిక్స్ ఎలా ప్రారంభమైంది, ప్రపంచవ్యాప్తంగా ఎలా అభివృద్ధి చెందుతోందనే అంశం మీద చర్చించామని అన్నారు. ఇక దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది కాబట్టి జనవరి 1st వీక్లో గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. మరి భారీ అంచనాలున్న దేవర ఎలా ఉంటుందో చూడాలి.